फोटो वस्तुना अरे अपना कैमरा क्या बुला सुन फोटो ले लिया कोई नहीं वाइट से बाहर बुला लो बोला वहाँ के कैमरा का गाड़ी में लगा लेते अरे जरा सुनील को फोन करो ना कहाँ जरा ఈయన డ్రైవర్ ఉన్నాడు నేను ఈ బండి డ్రైవర్ नंबर वाला सामने से गाड़ी का नंबर దానికా తీసుకున్నావా మొత్తం వచ్చినది దీనికి వస్తానా వీడియో రావచ్చు పూరంగా కించా బోల్నా బజరంగ దళకి సంబంధించిన వ్యక్తులు 3 DCMలో పశువులను హైదరాబాద్ తరలిస్తుండగా సాతంరాయికి సమీపంలో పట్టుకొని మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాటిని తగు భద్రత గురించి మన గోశాలకు తరలించడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏ రకమైన కేసు ఉంటుంది అంటే కౌసును అంటే కావాలని తీసుకొని పోతే అది కౌస్ సాల్ట్ యాక్ట్ ఉంటుంది, దాని ప్రకారం చేసేసి డీసీఎం చేస్తారా సార్? డీసీఎంలు అన్నీ సీజ్ చేస్తాం సార్. నేను పొద్దున్న రమ్మానండి. మేము ఒక ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్తుండగా సాతంరాయ్ దగ్గర 3 లారీలు ఒకదాని వెనుక ఒకటి చాలా స్పీడ్గా రావడం జరిగింది. ఇంత స్పీడ్గా వస్తున్నాయి, డ్రైవర్ని హెచ్చరిస్తామని చెప్పి ముందుకు, అలాగే దానికి ఉన్న కవర్ కూడా బయటకు వచ్చి గాలితో గాలి కొట్టుమిట్టాడుతుంది. అది ఆ గాలి నుంచి ఎవరైనా ప్రమాదం జరుగుతుందని చెప్పి డ్రైవర్ చెప్పబోగా డ్రైవరు వినిపించుకోకుండా అలాగే వెళ్తున్నాడు. ఆపుదామని చెప్పి బండి ఆపగానే అందులో ఆవులు దూడలు ఉన్నాయి, అన్ని చిన్న చిన్న లాగ పిల్లల్ని, ఆవులకు సంబంధించిన ఆవు జాతివి. అయితే వాటిని ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే మేము బహదూర్పురం కబేలాకి తీసుకెళ్తున్నాము. మేము ఒకటి అనంతపూర్ నుంచి మహబూబ్నగర్ నుంచి మేము వస్తున్నామని చెప్పి డ్రైవర్ చెప్పారు. అదే విషయమై మన సిఐ గారికి దుర్గాప్రసాద్ గారికి ఫోన్ చేసి చెప్పగా వాటిని పిఎస్ తీసుకురండి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే పిఎస్ తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే సార్ కూడా సహకరించి వారిని గోశాలకు కూడా పంపడం జరిగింది. కౌస్లాటర్ యాక్ట్ కింద, ఎందుకంటే ఇవి కబేలాకి తీసుకెళ్తున్నారు కాబట్టి కౌస్లాటర్ యాక్ట్ కింద ఈ కేసు బుక్ చేయాలని చెప్పి మేము విన్నవించుకున్నాము సిఐ గారితో. అలాగే దీనిలో మొత్తం మీద 3 DCMలో కలిపి కూడా 70కి పైగా గో సంతతికి సంబంధించినటువంటి ఆవులు దూడలు లేగలు ఉన్నాయి దానిలో. వీటిని అన్నింటినీ కౌస్లాటర్ యాక్ట్ కింద కేసు బుక్ చేసి నిర్వాహకులు అలాగే ఎవరైతే వీటిని తరలిస్తున్నారో వారిని కఠినంగా శిక్షించి ఈ ఆవుల్ని రక్షించగలరని కోరుతూ సెలవు.